ఆ నగరం వెనిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుగాంచింది. ఒక పక్క కృష్ణా నది, మరోపక్క కాలువలతో అలరారుతున్న ఆ నగరం నీటి కాలుష్యం బారిన పడింది. మురుగునీరు, పారిశ్రామిక, ఆహార, ప్లాస్టిక్ వ్యర్థాలతో స్వచ్ఛమైన జలాలు కాలుష్య కాసారంగా మారాయి. వాచ్ దిస్. నీరు లేకపోతే మనుషులకు మనుగడే లేదు. మరి అలాంటి నీటిని కాపాడుకుంటున్నామా, కలుషితం చేస్తున్నామా? ముఖ్యంగా విజయవాడ లాంటి సిటీలో నీటి కాలుష్యం ఎలా ఉంది, ఏ రకంగా నీరు కాలుష్యం అవుతుంది, ఏంటి? టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. కాలువలకు ప్రసిద్ధి చెందిన నగరం విజయవాడ. నగరంలో ప్రవహించే బందర్, రైవస్, ఏలూరు కాలువలు, మరోపక్క ఉరకలెత్తే కృష్ణానది, బుడమేరు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం సిటీ ఆఫ్ కెనాల్స్ గా పేరొందింది. ఈ కాలువలు దిగువ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందిస్తున్నాయి. బందర్, రైవస్, ఏలూరు కాలువల్లో 71 డ్రైన్స్ కలుస్తున్నాయి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అత్యధికంగా ఉండి కాలువల నీటిని తాగడానికి వీలు లేకుండా పోతోంది. బుడమేరు, బందర్ కాలువ సహా జిఎస్ రాజ్ రోడ్డు, ఎస్ఎస్ కన్వెన్షన్, కేదారేశ్వరపేట సమీపంలోని కాలువలు కలుషితమయ్యాయి. ఈ నీటి నుంచి దుర్వాసన వెలువడుతోంది. తాగునీటిలో మురుగునీరు కలవడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారు. ప్రస్తుతం నేను బందర్ కాలువ దగ్గర ఉన్నాను. సో ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి కాలువ ఉమ్మడి కృష్ణా జిల్లాలో. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దాం. బ్యాక్గ్రౌండ్ లో చూస్తే గనక అక్కడ నేరుగా డ్రైనేజీ నుంచి వచ్చేటటువంటి వాటర్ కనెక్షన్ ఈ యొక్క బందర్ కాలువలోకి ఉంది. ఇలా దాదాపు ఈ కాలువ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా చోట్ల ఇదే విధంగా కనబడుతుంది. అంటే అవన్నీ కూడా చాలా వేస్ట్ వాటర్, డ్రైనేజీ వాటర్ అన్నీ కూడా నేరుగా ఈ నీటిలో కలుస్తున్నాయి. కానీ ఇదే నీటిని మళ్ళీ తిరిగి త్రాగు, సాగునీటికి వాడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు గత ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులపైన ఒత్తిడి ఉంది, క్లీన్ చేస్తూనే ఉన్నారు. కానీ చాలా చోట్ల ఇంకా వాటర్ పొల్యూషన్ అనేది కొనసాగుతూనే ఉంది. డ్రైనేజీలు నీళ్లు నేరుగా కలిసిపోతున్నాయి. మరోపక్క చెత్త చెదారం పేరుకుపోయి చాలా మంది ప్లాస్టిక్ కవర్స్ తో తీసుకొచ్చి నేరుగా కాలువల్లో విసిరేస్తూ ఉన్నారు. సో ఇలా ఏ కాలువ చూసుకున్నా కూడా విజయవాడలో ఉన్నటువంటి 3 ప్రధాన కాలువలు కూడా కలుషితం అయిపోయి కాలుష్యం కోరల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో రాబోయే తరాలకు నీటి సమస్య రాకుండా ఉండాలంటే ప్రధానంగా ఉన్నటువంటి అన్ని కాలువల మీద అధికారులే కాదు ప్రజలు సైతం బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రధాన కాలువలైన బందర్, రైవస్, ఏలూరు, బుడమేరులో కలిసే అన్ని డ్రైన్స్ ను డైవర్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్నిటిని మాత్రమే సీవేజ్ ట్రీట్ ప్లాంట్ వైపు మళ్లించి మురుగునీటి శుద్ధీకరణ చేపడుతున్నారు. 100% భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కలిగి ఉన్న నగరం విజయవాడ. రోజుకు 150 మిలియన్ లీటర్లకు పైగా మురుగు విడుదలవుతోంది. దీంట్లో 130 మిలియన్ లీటర్ల మురుగును సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి మళ్లించి శుద్ధీకరణ చేసి తిరిగి కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. ఈ నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. ఈ బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉండటం మూలంగా అనారోగ్య పరిస్థితులు ఏర్పడినాయి. బుడమేరు స్టార్టింగ్ లో చాలా పరిశుభ్రంగా నీరు ప్రవహిస్తూ ఉంటది. దానివల్ల అక్కడ ఉన్న పొలాలు కానీ అన్ని కూడా పంట పొలాలకి మంచినీరు ప్రవహించడం మూలంగా వాళ్ళు పంటలకు ఉపయోగించుకుంటున్నారు. అది క్రమేణా మన సిటీ పరిధిలోకి వచ్చేకి 11 కిలోమీటర్ల ప్రవాహంలో ఈ చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ దాంట్లో కట్టడం మూలంగా దుర్వాసన మరియు దోమలు, దాని నుంచి విపరీతంగా దోమలు పుట్టి ఆ దోమల వల్ల అనారోగ్య పాలవుతున్నాం ప్రజలందరూ కూడా. సార్ ఇది కొంచెం స్లమ్ ఏరియా కదా సార్, మరి మాకు దోమలు బుడమేరుతో చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. కొంచెం మరి పెద్ద వాళ్ళు కొంచెం ఇదే అయిపోతారు. కొంచెం మాకు ఏమన్నా వసతులు కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. కాలువలు తీపించడం కానీ, ఈ బుడమేరు శుభ్రం చేయించడం కానీ. మన బుడమేరు వచ్చిన కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బుడమేరు వాసన భరించలేకపోతున్నాం సార్. బాగా మురుగ్గా వస్తుంది వాటర్ అంతా. డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇటువైపే కదా వచ్చేది సార్. మాకే ఇబ్బందిగా ఉంది చాలా ఇక్కడ. దానికోసం కొంచెం ఏమన్నా కొద్దిగా చేస్తారేమో అని అధికారులు మేము అనుకుంటున్నాం సార్. మధురానగర్, గులాబీ తోట రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, పడవల రేవు వంటి కొన్ని ప్రాంతాల్లో నీరు పైకి శుభ్రంగా కనిపిస్తున్నప్పటికీ లోపల ప్లాస్టిక్ కవర్లు మరియు చెత్తా చెదారం పేరుకుపోయాయి. బుడమేరు కాలువల శుద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ మురుగు, వ్యర్థాలు కాలువల్లోకి చేరడం నిలిచిపోలేదు. బందర్, రైవస్, ఏలూరు కాలువలపై దాదాపుగా 42 వంతెనలున్నాయి. ఈ వంతెనలపై నుంచి ప్రజలు, పర్యాటకులు ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను పారవేస్తున్నారు. దీన్ని నిరోధించడానికి కార్పొరేషన్ సిబ్బంది ప్రచారం చేపట్టారు. ఇదంతా ఒకెత్తైతే బుడమేరు ఒకెత్తు. బుడమేరు పొంగితే విజయవాడ జల దిగ్బంధమవుతోంది. బుడమేరును విజయవాడ దుఃఖదాయినిగా చెబుతుంటారు. మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు 160 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. బుడమేరు వరదలను నివారించడానికి వెలగలేరు వద్ద వెలగలేరు రెగ్యులేటర్ను నిర్మించారు. ఈ రెగ్యులేటర్ నుంచి నిర్మించిన కాల్వ బుడమేరు డైవర్షన్ ఛానల్ గా పిలువబడుతుంది. ఈ ఛానల్ నీటిని చాలా చోట్ల పంట పొలాలకు ఉపయోగిస్తున్నారు.
ఆహార వ్యర్థాలు, మురుగు, ఇతర వ్యర్థాలతో బుడమేరు కాలువ సైతం కాలుష్యమైంది. ప్రస్తుతం కొండ కోనల్లో మైలువరం నుంచి పుట్టినటువంటి స్వచ్ఛమైన బుడమేరు వాగు ఓన్ ప్లేస్ దగ్గర నేను ఉన్నాను. సో ఇక్కడ వాటర్ చూస్తే కనుక ఎంత ప్యూర్గా ఉన్నాయి. ఇక్కడ నేను దిగి ఆడుకోవడమే కాదు, చిన్నప్పుడు చాలామంది అక్కడ చిన్న చిన్న వాగులు ఉంటే వాటిలో ఈత కొట్టడానికి కూడా వెళ్తారు. సో అలాంటి ఏరియాలా కనిపిస్తుంది ఇదంతా. మనం ఇటు చూడొచ్చు, ఇదంతా కూడా కొండల మధ్య పారుతున్నటువంటి నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే కిందకి వెళ్ళేసరికి దీని పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ఇక్కడ అంత స్వచ్ఛంగా అంత క్లియర్గా వాటర్ ఉన్నాయి. ఇక్కడ నుంచి దాదాపు పంట పొలాలకు కానీ చెరువులకు కానీ అనేక రకాలుగా డైవర్షన్స్ ఇచ్చి ఈ వాటర్ని వాడుతూ ఉంటారు. చాలామంది బోర్లు వేసుకుని వాడుతూ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం వాటర్ చూస్తే కనుక ఇవి కొన్ని సాగర్ వాటర్ కూడా ఈ బుడమేరులో కలుస్తూ ఉంటాయి. సో వాటర్ తక్కువగా ఉన్న సమయంలో ఈ వాటర్ని వాడుతూ ఉంటారు కాబట్టి స్టోరేజ్ పర్పస్ కానీ, అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి స్థానిక అవసరాలకు సంబంధించి కానీ ఈ వాటర్ని వాడేటటువంటి ఫెసిలిటీస్ ఈ ఎగువన ఉన్నటువంటి వాటర్ దగ్గర మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇదే వాటర్ మనం కిందకి వెళ్ళి చూసేసరికి, ముఖ్యంగా విజయవాడ లాంటి సిటీస్ ఉన్నటువంటి ప్లేసుల దగ్గరికి వెళ్తే కనుక పూర్తిగా నాశనం అయిపోయి, అంటే మొత్తం పొల్యూట్ అయిపోయినటువంటి వాటర్ని మనం చూస్తాము. బట్ ఇక్కడ మాత్రం మనం కౌలూరు దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ఇలా అక్కడ వరకు వెళ్ళే వరకు కూడా దాదాపు వాటర్ చాలా ప్యూర్గానే ఉన్నాయి. కానీ కిందకి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ వాటర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో పంట పొలాలకే కాదు కదా, కనీసం మిగతా అవసరాలకి కూడా ఈ వాటర్ని వాడుకోలేనటువంటి దుస్థితిలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో మనం డౌన్కి వెళ్ళి చూద్దాం అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో.